యూట్యూబ్ లో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో వచ్చిన కొత్త ఆప్షన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. స్టాండింగ్ టు అడ్వర్టైజర్స్ ఫర్ ఆపర్చునిటీస్ టు ఎర్న్ మోర్ అని చెప్పేసి యూట్యూబ్ స్టూడియోలో మీకు ఒక నోటిఫికేషన్ వచ్చి ఉంటది. చాలా మంది దీని గురించి అయితే అడుగుతున్నారు. నేను మీకు ఈ వీడియోలో అసలు దీన్ని ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి, ఆన్ చేస్తే ఏమొస్తుంది, ఆఫ్ చేస్తే ఏమవుతుంది అనేది మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మంచి ఆప్షన్ అని చెప్తాను నేనైతే. బికాస్ మీరు కొంచెం ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ మీరు దీన్ని ఆన్ చేశారు అనుకుందాం. ఆన్ చేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. మీ ఛానల్ డేటా అడ్వర్టైజర్స్ కి యూట్యూబ్ చూపిస్తుంది అనమాట. అప్పుడు మీ ఛానల్ ఇన్సైట్స్ బాగుంటే అడ్వర్టైజర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ప్రమోషన్స్ ఇస్తారు. ఛానల్ కి ఇన్సైట్స్ అంటే మీ ఛానల్ పర్ఫార్మెన్స్ అనమాట. ఫర్ సపోజ్ మీరు వీడియో అప్లోడ్ చేయగానే మీ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని కమెంట్స్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ మీతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, మీ వీడియోని ఎంతసేపు వ్యూయర్ వాచ్ చేస్తున్నారు, ఆ వీడియోకి ఉన్న యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత, ఇలా కంప్లీట్గా వాళ్ళకి డేటా అనేది కనిపిస్తుంది. వాళ్ళు చెక్ చేసుకుంటారనమాట. ఇలా మీకు ఎవ్రీథింగ్ బాగుంది, మంచి వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంది, ఛానల్ యాక్టివిటీ బాగుంది అని చెప్పేసి అడ్వర్టైజర్స్కి అనిపిస్తే మీకు ప్రమోషన్స్ అయితే వస్తాయన్నమాట. యాడ్స్ కానీ, బ్రాండ్ డీల్స్ కానీ, షాపింగ్ ప్రమోషన్స్ వస్తే మీరు ఇంకాస్త మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది యూట్యూబ్లో ఈ ఆప్షన్ ద్వారా. ఇప్పుడు దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. క్రోమ్లో మీ వైటీ స్టూడియోతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత కింద మీకు లెఫ్ట్ సైడ్ బాటంలో సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ సెట్టింగ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మళ్ళీ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అక్కడ ఛానల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ట్యాప్ చేయండి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద. అక్కడ మీకు ఛానల్ ఇన్సైట్స్ బాక్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టి సేవ్ చేసుకోండి. ఇలా మీరు టిక్ మార్క్ పెట్టి సేవ్ చేసుకున్నట్లయితే మీ ఛానల్ యొక్క ఇన్సైట్స్ అడ్వర్టైజర్స్కి కనిపించడానికి మీరు పర్మిషన్ ఇచ్చినట్లు అనమాట. సో ఇది నాకు వద్దు అనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్, మీరు ఆ టిక్ మార్క్ని తీసేయండి. ఇంతే అనమాట. సో ఇది మంచి ఆప్షనే, మీరు కూడా యూజ్ చేసుకోవటానికి అయితే ట్రై చేయండి. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్కి బ్యానర్ రూపంలో కానీ నోటిఫికేషన్ ద్వారా కానీ వచ్చింటది. బట్ యూట్యూబ్ ఏం చేశాడంటే ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఒక మెలుగు పెట్టడం జరిగిందనమాట. ఇది ప్రతి ఒక్కరికి పంపాడు, కానీ ఎవరు యూజ్ చేసుకోవటానికి పాసిబుల్ ఉంది అంటే ఓన్లీ ఎవరి ఛానల్ అయితే మానిటైజేషన్ అయి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ ని యూజ్ చేసుకోవటానికి అయితే ఉందన్నమాట. మరి నాన్ మానిటైజేషన్ వాళ్ళకి ఎందుకు పంపారు అంటే ఇది జస్ట్ ఒక టెస్టింగ్ అవేర్నెస్ లాగా పంపడం అయితే జరిగిందనమాట. ఈ ఆప్షన్ ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయి ఉండాలన్నమాట. ఎవరి ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుందో వాళ్ళకి ఎర్నింగ్స్ పెంచుకోవడానికి ఇది ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూజ్ అవుతున్నట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇచ్చి అండ్ అలాగే హైప్ కూడా చేయండి.